మన పుషప్ ఛాలెంజ్ ఉంది కదా, ఇంకా గివ్ అప్ ఇచ్చేస్తున్నానంట్రా. ఎలా అంటే నా వాళ్ళు అవ్వట్లేదురా, ఇంకా ఎంత ట్రై చేసినా ఈ రెండు బ్యాలెన్స్ చేయలేకపోతున్నానరా. ఏమో చేయడం ఈజీయే, పుషప్ ఛాలెంజ్ డైలీ కన్సిస్టెన్సీ ఒక అలవాటు అయిపోయింది, చేయడం ఈజీయే. కానీ ఒక పక్క కోచింగ్ వెళ్తున్నాను కదా, కోచింగ్ కూడా ఈజీయే మామ. ఒక 8 గంటలు 9 గంటలు క్లాస్లో కూర్చోవడమే, అది కూడా ఈజీయే. కానీ ఈ కోచింగ్ ప్లస్ ఈ పుషప్ ఛాలెంజ్ రెండు కష్టమైపోతున్నాయిరా. నా వాళ్ళు ఎంత రేసిన అవ్వట్లే మామ. పుషప్లు అన్ని పుషప్లు కొడుతున్నాం కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంకా నెంబర్ ఆఫ్ పుషప్స్ కొడుతున్నాం కదా, ఇంకా డైలీ మెయిన్ అయితే బాడీకి రెస్ట్ లేదు మామ. స్లీప్ లేకపోతే దేనికి పనికిరాం రా. దాంతోపాటుగా ఎంత కష్టంగా ఎన్ని సెట్లు అయినా కొట్టి కొట్టి కూడేస్తున్నాను ఏదో బాధపడి. కానీ రెండు పక్క కోచింగ్ కదా, రెండు బ్యాలెన్స్ వెళ్ళిపోతున్నాను రా. క్లాస్లో పడిపోతున్నాను, ఇంకా క్లాస్ ఇంకా ఏం అర్థం అవ్వట్లేదు, ఇంకా నోట్స్ రాయలేకపోతున్నాను. ఇంకో ఈ పర్లేదు మామ, ఇవి తర్వాత రాసుకోవచ్చు. కానీ మెయిన్ అయితే బాడీ కండిషనే బాగాలేదు మామ. ఎలా ఉండేవాడిని ఎలాగైపోయి నాకు నేనే జాలి అనిపిస్తుంది, ఎలా ఉండేవాడు ఎలాగైపోయాని. సో ఎవరైతే మన పుషప్ ఛాలెంజ్ చూసి ఎవరైతే చాలా స్టార్ట్ చేశారని చాలా మెసేజ్ పెట్టారు మామ. సో మీరు ట్రై చేయండి రా. ఇప్పుడు నేనున్న పరిస్థితులు హార్డ్ అయిపోయింది, చాలా చాలా అంటే చాలా హార్డ్ అయిపోయింది రా. చూస్తున్నారు కదా, మీరు ఒకసారి ట్రై చేసి ఉంటారు ఇది ఎంత హార్డ్. సో గివప్ అనే కష్టంగానే ప్రస్తుతం ఆపేద్దాం అనుకుంటున్నారా. చాలా దగ్గరికి వచ్చింది నాకు కూడా అనిపిస్తుంది. కానీ చెయ్యి అయితే ఇరిగిపోయేలా ఉందిరా. షోల్డర్స్ అయితే ఎవరికి చెప్పుకోలేని బాధ, నొప్పి, పెయిన్తో ఉన్నాను. సో పాజిటివ్గా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నాకు కూడా ఆపాలని లేదు, కానీ ఆపాలనే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంకా ఏం చేస్తాను నాకే తెలియట్లేదు. సో ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ రా. యా, అన్ని పుషప్లు చాలా బాగుంది, బట్ ఎంత కష్టంగా ఉందో నాకు అర్థం అవ్వట్లేదు. 3-4 నెలల నుంచి దోలు తిరిగిపోతుందిరా. ఇక అనుకోలేదు ఈ కోచింగ్ ఫీల్డ్కి కాంపిటేటివ్గా వస్తున్నానే. ఈ రెండు మిక్స్ అవ్వడం వల్ల చాలా అయితే చాలా కష్టంగా ఉందిరా. సో 340+ కంప్లీట్ అయ్యాయి కదా. సో మిగతావి ట్రై చేయడానికి అయితే అస్సలు అయితే ఓపిక లేదురా. గివప్ ఇచ్చేసినా ఏం అనుకోరు కదా, చెయ్యొచ్చు అవి కూడా, బట్ పాసిబుల్గా ఉంది పరిస్థితి అయితే. యా, మీరు ఏం స్టార్ట్ చేసినా ట్రై చేయండి రా. కాకపోతే చూడండి పెట్టుకున్న ఛాలెంజ్కి ఇంకా బ్యాలెన్స్కి ఏం చేస్తున్నాం అనేది. యా, కండిషన్ అయితే అస్సలు బాగోలేదు. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మామ. ఇంకా చేస్తా, లేదంటే అయిపోయే పరిస్థితి వస్తాను. అందరికీ థ్యాంక్ యూ.